టిఆర్9 టీవీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో గల టిఆర్9 టీవీ కార్యాలయంలో టిఆర్9 టీవీ సీఎండీ తూర్పు రమేష్ ఆధ్వర్యంలో 2024వ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మాయిగూడ మాజీ సర్పంచ్ పాండాల యాదగిరి గౌడ్ మరియు దమ్మాయిగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రామారం శ్రీహరి, మంగళపురి వెంకటేష్, సంపన్నబౌల్ హరిగౌడ్, కోఆప్షన్ మెంబర్ కాజా పాషా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. టిఆర్9 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ టిఆర్9 టీవీ నీతి నిజాయితీగా ప్రజల పక్షాన నిలుస్తున్న ఏకైక ఛానల్ అని కొనియాడారు. 7 సంవత్సరాలుగా నిబద్ధతతో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. ఒకరు చెప్పితే చెప్పే మాటలు కాదు, మా మధ్య ఉండి తూర్పు రమేష్ నడుపుతున్న తీరు చూసి చెప్తున్న మాటలు ఇవి అన్నారు. టిఆర్9 టీవీ యూట్యూబ్ గా మొదలై 2 రాష్ట్రాల్లో శాటిలైట్ ఛానల్ గా ఎదిగిన తీరు గొప్పదన్నారు. యథార్థమైతేనే టిఆర్9 టీవీ టెలికాస్ట్ చేస్తుందని తెలిపారు. నిజాలను మాత్రమే చెప్తూ టిఆర్9 టీవీ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన సన్నివేశాలు కోకొల్లలన్నారు. టిఆర్9 టీవీలో ఏదైనా సమస్యపై వార్త వస్తే ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి పరిష్కరిస్తారంటే ఛానల్ యొక్క పనితీరు, నిబద్ధత, నిజాయితీ తెలుస్తుందన్నారు. ప్రజల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఇలాగే ముందుకు సాగాలని తెలుపుతూ టిఆర్9 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. టిఆర్9 క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు జరగడానికి శుభ సందర్భంలో మరి ఇక్కడికి వచ్చేసిన మన ప్రముఖులకు, కౌన్సిలర్లకి, మరి శ్రీహరి గౌడ్ గారికి, మరి వెంకటన్న గారికి, అరన్న గారికి, మా కాజామియ గారికి, అలాగే దీని చైర్మన్ మరి మా మిత్రుడు, మా దగ్గర బంధువులాగానే అనుకోండి, రమేష్ గారికి, మరి మీరు యాంకర్ అయినటువంటి మేడం గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి టిఆర్9కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇది క్యాలెండర్ కూడా ప్రతి ఇయర్ మా రమేష్ ఎప్పుడు కూడా మా చేతుల మీద, మా అందరి చేతుల మీదనే ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోష విషయం. మరి నాకు తెలిసిన కాడికి 7వ సంవత్సరం కావచ్చు ఇది. మరి టిఆర్9 క్యాలెండర్ కూడా మరి టిఆర్9 అంటే ఇప్పుడైతే ప్రజలలో బాగా అందరు తెలిసిపోయింది. టిఆర్9 రమేష్ అంటే అందరు గుర్తుపడుతుంది, రమేష్ అంటే గుర్తుపడుతుంది. మరి టిఆర్9కి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి రమేష్ అన్న కూడా దినదిన అభివృద్ధి చెంది మంచిగా ఎదగాలని కోరుకుంటూ, ఆ భగవంతుని రామలింగేశ్వర స్వామిని కోరుకుంటూ మా ఆశీర్వాదం, మా ఊరి ప్రజలు ఎప్పుడు ఆశీర్వాదం టిఆర్9 పై ఉంటుందని. మరి టిఆర్9 కూడా వాస్తవాలు వేస్తారు అన్నీ, మీరు అందరు చూస్తుంటారు. ఉన్నది ఉన్నట్టు మరి అక్కడ ఏం జరిగిందో ఆ విషయం ఏంటి, అధికారులు కానివ్వండి, ఒక లీడర్ కానివ్వండి, అతని గురించి కుశలంగా చర్చించిన తర్వాతనే టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మరి టిఆర్9 కూడా మరి ఆ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి రమేష్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే. ఇలాంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మాజీ సర్పంచ్ పాండాల యాదగిరి గౌడ్ గారు, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్స్ వెంకటేశన్న గారు మరియు సప్న హరిగౌడ్ గారు, కోఆప్షన్ సభ్యులు కాజమియ గారు, వైదా కాజమియ గారు, అదేవిధంగా దమ్మాయిడిలో మంచిని ఎతికి 10 మందికి పంచేటువంటి నా టిఆర్9 అధిపతి రమేష్ అన్న గారు మరియు వారి టీం బృందానికి క్యాలెండర్ ఆవిష్కరణ శుభాభినందనలు తెలుపుతూ, దమ్మాయిడిలో 7 సంవత్సరాల నుంచి నేను ఎంపీటీసీనప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎలాంటి ఒక బిల్డింగ్ కట్టినా, ఒక ఏదైనా అక్రమ నిర్మాణం జరిగినా పోయి అడగనట్టు ఛానల్ అంటే ఒక టిఆర్9 మాత్రమే దమ్మాయిడిలో ఇప్పటి వరకు నేను చూసినటువంటి. అదేవిధంగా నిరుపేదలు నివాసిస్తున్నటువంటి, పాపం గూడు లేక ఏదో 5-10 వేలకు లక్షలకు కొనుక్కొని నివాసం ఉన్నటువంటి 23 సర్వే నెంబర్లో వారికి తన వంతు చేతినిచ్చి వారికి పట్టాలు అందించినటువంటి ఘనత కూడా రమేష్ అన్న తన కౌన్సిల్ తోదబడి అందించిన ఘనత కూడా రమేష్ అన్నకి దక్కుతుంది. ఎందుకంటే ఏది చేసినా మంచి చేయాలి, 10 మందికి ఉపయోగపడి చేయాలి. ఎందుకంటే అది జీవితంలో ఉంటుంది. ఆ గూడున్నంత వరకు 14 వ్యక్తులు వెంకటేష్ అన్న గారు, నాకు రమేష్ అన్న గారు, వంశరాజు గారు మాకు సహాయపడ్డారు. వారిని కృషి వలనే మేము ఇలా ఉన్నామని చెప్పేసి వారు దీవించాలి. ఆ దీవెనలు మన పిల్లలకు, మన రాబోయే కుటుంబానికి అవి అవసరం పడతాయి. ప్రతి నిమిషంలో పైసలు అవసరం కాదు, సేవ అవసరము. పైసలు వచ్చేటి భగవంతుడు తలుచుకుంటే అవి వస్తాయి. ఈరోజు ఎవరితో డబ్బులు ఆశించకుండా 7 సంవత్సరాలు
చాలా నిర్వహిస్తుంటే టీఆర్ఎన్ చాలా నిర్వహిస్తుంటే ఎంత కష్టం ఉంటుంది. వారికి జీతాలు భత్యాలు ఎన్ని కష్టాలు. ఎందుకంటే కొన్ని ఛానల్ మూతపడుతున్నాయి. ఇప్పటికి దమ్మగా వచ్చినాయి, మూతపడిపోయినాయి. మేము దగ్గర దగ్గర 4 ఛానల్ మూతపడిన చేసిన కాడికి ఇవి ఒకటి ఉన్నది. దాని కష్టం అది పడుతున్నది, చేస్తున్నది. అది అలాంటి ద్రోహం పోకుండా మంచిని వెతుకుతూ మంచిని 10 మంది పంచుతూ పొద్దున్న లేవగానే TR9 ఫస్ట్ చూసే అన్ని ఛానళ్ళు వెలిగేది TR9. ఇంకొకటి TR9 టీవీ ఎవరినైతే తెర మీద తెస్తుందో వారు ఈరోజు ఉన్నంత పదవులు ఉన్నారు. అందులో నేనొకటి, యాదగిరి ఒకటి, హరిగౌడ్ ఒకటి. ఇంకొకటి బీర్లా ఐలయ్య అనే వ్యక్తి భువనగిరి కాన్స్టిట్యూన్సీ మన ఆలేరు నుంచి అతను మనకు చాలా ఓపెనింగ్కి వచ్చాడు. ఆ రోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే రమేష్ అని నోడుతూ అన్నాను విన్నా మాట. కానీ అది నిజమైంది. అంటే TR9 ఆయన ఎవరినైతే మంచి ఆనుముత్యాలు ఎత్తారో ఆనుముత్యాలే ఈరోజు కూడా ఈ సభకు వచ్చిన ఆనుముత్యాలు వచ్చినాయి. అలాంటి ఆనుముత్యాలను మనం వెలుగుతీస్తారు. ఇలాంటి నాయకులను కూడా మంచి నాయకులను తెర మీకు తెచ్చి వారిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత కూడా TR9కు ఉంటుంది. ఎందుకంటే మంచి నాయకులను తేవాలి, మంచి వార్తలు అందించాలి. ఇది చెడు వార్తలు కూడా అది ఒకవేళ ఉదాహరణకు పాండా తప్పు చేసిన అనుకో అన్న నువ్వు తప్పు చేసినావు నిజమా అని అతను వివరణ అడిగిన తర్వాత టెలికాస్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఓర్వలేక కొన్ని పడలేక ఇలాంటివి చెప్తారు. కానీ నీతో తప్పుంటే ఎవరినైనా శిక్షించండి. అది ధర్మం, పత్రిక స్వేచ్ఛ. ఇలాంటి పత్రిక ఆవిష్కరణ ఎన్నో జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం వంటి TR9 యజమానికి ప్రత్యేక బంధుతో ముగిస్తున్నాం. నమస్తే అమ్మ. TR9 యజమాన్యం అయిన మన తూర్పు రమేష్ అన్న గారి ఆఫీస్కు ఈరోజు మా దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిలర్లు, మా మాజీ దమ్మాయిగూడ సర్పంచ్ అయిన పాండాల యాదన్న గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు కాజాబాయి గారిని, సంపన్నబోల్ హర్యానా గారిని, శ్రీహరన్న గారిని మమ్మల్ని అందరినీ కూడా ఇన్విటేషన్ చేసి మీరు ఖచ్చితంగా ఆఫీస్కి రావాలి, నా యొక్క 7వ సంవత్సరం క్యాలెండర్ని ఘనంగా మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని చెప్పి పిలిచినందుకు మొట్టమొదట TR9 యజమాన్యానికి మేము మా దమ్మాయిగూడ మున్సిపల్ తరపున మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము TR9 గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ. ఈ మధ్యకాలంలో మేము ఎన్నో ఛానల్స్ గమనిస్తూనే ఉన్నాం. శ్రీహరన్న చెప్పినట్టు ఎవరో కొంతమంది కుయుక్తులకి ఖాళీ ఇట్లా చెప్తే వార్తలు రాసే విధంగా కాకుండా TR9 అనేది గ్రౌండ్కి ప్రత్యేకంగా మిమ్మల్ని ఎక్కువ శాతం మిమ్మల్ని మీరు ఈ TR9లో పనిచేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. రమేష్ అన్న ఉంటారో ఉండరో కానీ మీరు గ్రౌండ్ లేకపోయి అది ఒక ప్రత్యేకతను గమనించి ఇది ఖచ్చితంగా ఇది ప్రజలకు ఉపయోగపడే వార్త అంటే అది ఖచ్చితంగా టెలికాస్ట్ చేసే విధంగా ఈ TR9 ముందుకు పోతుందని ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, ప్రజలందరికీ కూడా అర్థమై ఉన్నది. ప్రత్యేకంగా ఎవరైతే స్లమ్లలో నివసిస్తుంటారో వాళ్ళు ఏ విధంగా ఈ 80 గజాలు 60 గజాలు కట్టుకొని ఏ విధంగా ముందుకు పోతుంటారో వాళ్ళు ఏం కబ్జాలు చేయరు. ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో ఒకరు ఒక గవర్నమెంట్ ల్యాండో వాళ్ళ సొంత ల్యాండో ఏదో విధంగా ₹1 అమ్మితే గరీబోళ్ళు కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళకి తన తోడ్పాటుని అందిస్తూ అలాంటివి కూలిపోకుండా తన వంతు నేనున్నా మీకేంది ఇబ్బంది అంటూ అక్కడ వాలి అక్కడ ఉన్న గరీబోళ్ళకి ఆదుకోవడంలో అన్నకి నా వంతు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 23 సర్వే నెంబర్లో వంశీరాజ్ మల్లేష్ అన్న గారు 2013లోనే అక్కడ కొంతమంది వ్యక్తుల దగ్గర కొన్నప్పుడు అప్పటి నుంచి ఆయన ఎన్నిసార్లు కట్టినా కానీ కూలిపోతున్న తరుణంలో మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత తన వంతు సహకారం అందించి మా వెనకాల నడిచి ఈరోజు గరీబోళ్ళందరికీ కూడా సహకరించి 59 కింద రిజిస్ట్రేషన్ చేయించుళ్ళే కావచ్చు, పట్టాలు ఇప్పించుళ్ళే కావచ్చు, తన వంతు అడుగులు మా వెనకాల వేసి ఎంతోమంది ప్రజలకి ఆదుకున్నందుకు ఈరోజు ఈ యొక్క TR9 ఆఫీస్లో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు రానున్న రోజులలో కూడా ఈ యొక్క TR9 ఇదే విధంగా అడుగులేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. TR9 టెలివిజన్ వారు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా రమేష్ CEO గారికి, మన జర్నలిస్ట్ అక్క నీరజ గారికి
ఈ నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిరంతరం ప్రజల పక్షం, ఎక్కడైతే ప్రజల పక్షం నిలుస్తుందో ఆ ఛానల్ నిరంతరం అభివృద్ధి చెంది రాష్ట్రాలు దాటి దేశాల దాకా ప్రయాణిస్తుంది. ఆ స్ఫూర్తి కొనసాగించుకుంటూ 7 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. అదే స్ఫూర్తితోటి యూట్యూబ్ ఛానల్గా పెట్టి ఈరోజు శాటిలైట్ ఛానల్గా అభివృద్ధి చెంది ఇంకా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే TR9 అనే పేరు తెచ్చుకునే దిశగా అడిగేయాలని, ఆ యొక్క దిశకు అడుగులేస్తేందుకు మా యొక్క ఏమన్నా సహాయ సహకారాలు అవసరం ఉంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో TR9 అనే టెలివిజన్ ఎలా అంటే మన దమ్మాయిగూడకే కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా అభివృద్ధి చెందుతుంది. మనం ఇప్పుడు TR9 చెప్పంగానే ఈజీగా గుర్తుపడతారు, రమేష్ అన్న అని గుర్తుపడుతుంటారు. అట్లా మార్క్ తెచ్చుకున్నందుకు వారికి మా దమ్మాయిగూడలో మా దగ్గర ఉండడు, ఆయన దగ్గర మేము సంతోషపడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లీడర్లను కూడా తయారు చేసిన వ్యక్తి అతను. ఎందుకంటే మనం వచ్చినప్పుడు పర్సనల్గా కలిసినప్పుడు అన్న ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మీదకి వెళ్తే రాజకీయ నాయకుడు అవుతాడని సిస్టమ్ చెప్తుండే. ఏదైనా లోపాలు జరిగినా మాకు చెప్తాడు, అన్న ఇక్కడ లోపం జరుగుతుంది మీరు సరి చేసుకోండి ఇట్లా అని చెప్తాడు. అంటే జర్నలిస్ట్గా అన్నీ ఏది ముందే తెలుస్తుంది కాబట్టి మనకు ముందుగా చెప్పి సజెషన్ ఇచ్చి ముందుకు నడిపించే వ్యక్తి. వారికి కూడా వాళ్ళ ఛానల్ అభివృద్ధి చెంది ఇంకా మున్ముందు మంచి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. TR9 టీవీకి 7వ క్యాలెండర్ ఆవిష్కరణకు శుభాకాంక్షలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.